తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నాన్న, ఓ నాన్న, నీ కడుపున పుట్టడమే నేను చేసుకున్న పాపమా? బుడిబుడి అడుగులు వేయిస్తూ నువ్వు నా చేయి పట్టుకుని ఆడిస్తుంటే మా నాన్న ఎంత మంచోడో అని ఆనందించాను. భుజాలపై ఎత్తుకుని లోకం చూపిస్తుంటే అంతనంత ఎత్తులకు తీసుకెళ్తావని ఆశించా. పల్లె నుంచి పట్నం తీసుకొస్తే మంచి చదువు చెప్పిస్తూ చక్కని భవిష్యత్ ఇస్తావనుకున్నాను. అందరి తండ్రులు తమ బిడ్డలను మహాలక్ష్మిలా చూసుకుంటుంటే నువ్వు అంతకన్నా ఎక్కువగా చూసుకుంటావని ఆశపడ్డా. అనుక్షణం కంటికి రెప్పలా కాపాడతావని అనుకున్నా. కాని కాటేయాలని చూస్తావనుకోలేదు నాన్న. నువ్వెందుకు నాన్న ఇలా చేశావు? అసలు నీకు మనస్సు ఎలా వచ్చింది నాన్న? ఆప్యాయంగా ఎత్తుకున్న చేతులతో నన్ను చెరపాలని ఎలా అనిపించింది నాన్న? అయినా నన్ను చంపి మంచి పనే చేశావులే నాన్న. నీ చేతిలో చెడిపోవడం కంటే చనిపోవడమే బాగుంది నాన్న నాకు. అశ్లీల వీడియోలు చూడ్డానికి అలవాటు పడ్డ తండ్రి చేతిలో హత్యకు గురైన ఓ చిన్నారి ఆత్మఘోష ఇది. ఏమని చెప్తాం? ఎలా చెప్తాం ఈ దారుణాన్ని? చెప్పడానికి మాటలు రావడం లేదు. కన్నీళ్లే వస్తున్నాయి. ఆడబిడ్డను సురక్షితంగా, భద్రంగా, జాగ్రత్తగా చూసుకోవాల్సిన కన్నతండ్రై మృగంగా మారాడు. కామంతో కళ్ళు మూసుకుపోయి కన్న కూతురిపైనే కన్నేసి కామవాంఛ తీర్చుకోవడానికి ప్రయత్నించాడు. తండ్రి చేస్తున్న పనికి ఉలికిపడిన బాలిక ప్రతిఘటించటంతో కిరాతకంగా చంపేశాడు. తర్వాత కుమార్తె కనిపించడం లేదని నాటకాలాడాడు. కాని పోలీసుల చొరవతో పాపం పండింది. దుర్మార్గుడి నిజ స్వరూపం బయటపడింది. ఈ ఘటన ఎక్కడో జరగలేదు, మన తెలుగు గడ్డ తెలంగాణలోని, అది హైదరాబాద్ నగర శివార్లో చోటు చేసుకుంది. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలానికి చెందిన బానోతు నరేష్ తన భార్య శారద, 12 ఏళ్ల కుమార్తె వసంత, కొడుకు శరత్తో కలిసి నెల రోజుల క్రితం ఉపాధి కోసం హైదరాబాద్ నగరానికి వచ్చాడు. జెప్టో కొరియర్ బాయ్ గా పనిచేస్తూ మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి నడిగడ్డ తండాలో కుటుంబంతో ఉంటున్నాడు. భార్య సుజాత హౌస్ కీపింగ్ వర్క్ కు వెళ్తోంది. నరేష్ కు ఫోన్లో అశ్లీల వీడియోలు చుట్టం అలవాటైంది. ఎందుకు బానిసైన నరేష్ రోజు గంటల కొద్దీ బ్లూ ఫిలిమ్స్ చూసేవాడు. గత 2 రోజులుగా ఫోన్ డిస్ప్లే పనిచేయకపోవడంతో లైంగిక వాంఛ తీర్చుకోవడానికి కుమార్తెపై కన్నేశాడు. ఇంటి వద్దైతే కుదరదని ఓ పథకం రచించాడు. ఈ నెల 7న ఉదయం 9:45 సమయంలో వంట చెరుకు కోసం వెళ్దామని ఆమెను సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక వాంఛ తీర్చుకోవడానికి ప్రయత్నించాడు. తండ్రి ప్రవర్తనతో కుమార్తె ఒక్కసారిగా షాక్కు గురైంది. నీ గురించి అమ్మకు చెప్తానంటూ బెదిరించింది. గట్టిగా కేకలు పెడుతూ అక్కడి నుంచి తప్పించుకునేందుకు పరుగులు తీసింది. ఈ విషయాన్ని భార్యకు, ఇతరులకు చెబితే పరువు పోతుందని భావించిన నరేష్ ఏ మాత్రం ఆలోచించకుండా చిన్నారిని చంపేశాడు. మొదట జుట్టుపట్టి నేలకేసి కొట్టి, తర్వాత ఊపిరాటకుండా చేసి బండరాయితో తల వెనక భాగంలో మోది కిరాతకంగా చంపేశాడు. కుమార్తెను చంపేసి కొత్త నాటకం ప్రారంభించాడు. చదవడం లేదని తిట్టడంతో ఇంటి నుంచి పారిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేయించాడు. పోలీసుల విచారణ జరుగుతూ ఉండగానే రోజు వెళ్లి కూతురి శవాన్ని చూసొచ్చేవాడు. ఈ క్రమంలోనే 13వ తేదీన బాలిక మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆమెది హత్య అని భావించి సీసీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టారు. దాంట్లో 7న నరేష్ తన కుమార్తెను ఇంటి నుంచి అటవీ ప్రాంతం వైపు తీసుకెళ్తున్నట్లుగా రికార్డైంది. వెళ్లేటప్పుడు బైకుపై కుమార్తెన్నా, తిరిగి వచ్చేటప్పుడు మాత్రం ఒక్కడే ఉన్నాడు. ప్రతిరోజు తాగి ఉండేవాడు. అదేవిధంగా అతని ఈ అశ్లీల చిత్రాలు, ఏదో బ్లూ ఫిల్మ్స్ కు సంబంధించిన వీడియోలు చూస్తుండేవాడు ఎప్పుడు కూడా ఫోన్లో. ఒక 2 రోజుల నుంచి అతని ఫోన్ డిస్ప్లే పనిచేయకపోవటం వల్ల అతనికి పిచ్చిలేసినట్టయి అతని కోరికను తన సొంత కూతురుతోటే తీర్చుకోవాలనే దురుద్దేశంతో అమ్మాయిని అక్కడ తీసుకుపోవడం జరిగింది ఫారెస్ట్లోకి తీసుకుపోయిన తర్వాత అమ్మాయిని టచ్ చేసి
ఆ కోరిక గురించి చెప్పగా తను అరిసి నేను అమ్మకి చెప్తా అని అనవటంతో లాభం లేదు, ఈ అమ్మాయి పోతే మళ్ళీ తండాలో చెప్తే పరువు పోయిద్ది అని చెప్పి అమ్మాయి జుట్టు పట్టుకొని గుంజి కింద పడేసిండు. అప్పుడు ఆ అమ్మాయికి ముక్కు దగ్గర దెబ్బ తాకి బ్లీడింగ్ ఇంజరీ అయింది. వెంటనే ముక్కు చెవులు నోరు మూసేసి చనిపోయింది అనుకున్న క్రమంలోనే అక్కడ ఉన్న ఒక స్టోన్ తోటి తల వెనక కొట్టడం జరిగింది. అతన్ని అయితే ఉంచకూడదు. నాకు తెలిసి అయితే బాగా కఠినంగా అంటే ఉరిశిక్ష దిగేయడానికే ప్రయత్నం చేయాలి. సజ్జనార్ లాంటి వ్యక్తి మళ్ళొకరు వచ్చైనా అలాంటి వ్యక్తిని ఉంచకూడదు. ఈ సమాజంలో అలాంటి వ్యక్తిని ఉంచితే ఏమవుతుందంటే తప్పుడు నిర్ణయం అయిపోతుంది. కాబట్టి వాడిని ఉరి తీయడానికే ప్రయత్నం చేయాలి. మేము మా గ్రామస్తులు మా గ్రామంలో ఎవరైనా మంచి పని చేసి గ్రామం మొత్తం మా పేరు మారుమోగాలని కోరుకున్నాం, గ్రామం పేరు. కానీ ఈ విధంగా మా గ్రామం పేరు మారుమోగుతుందని మేము ఎవరం కూడా ఊహించలేదు. ఇది అత్యంత దుశ్చర్య, అత్యంత అమానవీయ చర్య. ఏ తండ్రి అయితే బిడ్డను కాపాడాలనుకుంటాడో ఆ తండ్రే బిడ్డకు కాలయముడైతే ఈ సమాజం హర్షించదు. తల్లికి తెలుసో తెలియకునైతే జరిగిన తర్వాత దీన్ని ఇప్పుడు ఎట్లాగైతే జరిగింది కదా, దీన్ని ఇట్లనే కప్పు పుంచి ఇక మొన్న కొందరు వచ్చి డబ్బులు ఇచ్చారు, ఇంకా ఎవరన్నా వచ్చి ఇంకా కొంత డబ్బు ఇస్తారు, ఇట్లనే మేము ఇది కావచ్చు, ఇప్పుడు మేము బయట పెట్టుకుంటే ఏమవుతుంది, మా తీసుకుపోయి జైల్లో పంపుతారు, ఇది అవుతారు, మేము బజారు పాలవుతాం, మా గాదని తప్పు పుచ్చి ఇంకో ఎవరో ఉన్నారు బయట, ఈ మా నాన్న అయితే కాదని ఇప్పుడు ఆ పాప కూడా అంటుందట కదా, మా నాన్న కాదు ఇంకా వేరే వాళ్ళు ఎవరు ఉన్నారని చెప్తే ఇంకా ఆర్థిక సహాయాలు ఇంకా వస్తాయని వాళ్ళు ఆలోచిస్తారు. కానీ ఇదైతే కరెక్ట్ కాదు. పోలీసు వాళ్ళు కరెక్ట్గా విచారణ చేశాకనే 5 బృందాల ద్వారా విచారణ చేశారట. విచారణ చేసినాకనే వెల్లడించారు బయటికి. అతనికి కఠినమైన శిక్ష విధించాలి. ఇంకోసారి ఇలాంటి ఘటన చేయాలంటే మైండ్గా వేరే విధంగా ఉండే విధంగా అతనికి ఇంకోసారి దుశ్చర్యకు పాల్పడకుండా ఎవరికైనా అలాంటి ఆలోచన అనేది మైండ్లో రాకూడదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.